హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా హృదయం నుంచి ఒక విషయం చెప్పాలనిపిస్తుందమ్మా. బికాజ్ నాకు మెడిటేషన్ త్రూ చాలా క్లియర్లీ కన్వే అయ్యింది. చాలా అంటే చాలా హారబుల్ సిచ్యువేషన్ అమ్మా ఈరోజు. సో దట్ నేను వితౌట్ కార్డ్సే రీడింగ్ చేస్తున్నాను. ఈరోజు ఈ వీడియో చూస్తున్న చాలామంది వ్యూవర్స్ పెయిన్ సాధారణమైనది అసలు కానే కాదు. ఇది కేవలము బ్రేకప్ పెయిన్ కాదు మీది. ఇది మీ సోల్ని లోపల నుంచి నెమ్మదిగా చీల్ చేసిన ఎమోషనల్ సఫరింగ్ అమ్మ. మీరు ఎన్నో సంవత్సరాలుగా కావచ్చు, ఎన్నో నెలలుగా కావచ్చు, వ్యూవర్స్ మీకు మీ మీలో మొత్తం క్వశ్చన్స్తోనే జీవిస్తున్నారు మీ లైఫ్. ఏమని అంటే మీ పర్సన్ అసలు ఎందుకు ఇలా మారిపోయారు, ఎందుకు మిమ్మల్ని ఇలా వదిలేశారు, ఎందుకు ఆ థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని ఇగ్నోర్ చేసి వదిలేసి వెళ్ళిపోయారు. ముఖ్యంగా వ్యూవర్స్ దగ్గర మీ నుంచి నేను రిపీటెడ్లీ చూసింది ఏంటంటే మీ పర్సనే ముందుగా మీ లైఫ్లోకి వచ్చారమ్మా. మీకు లేని ప్రేమను చూపించారు, మీకు ఎప్పుడూ అనుభవించని కేర్ ఇచ్చారు, మీ లోన్లీనెస్ని తొలగించారు. మీరు ఒంటరిగానే బ్రతుకుతూ హ్యాపీగానే ఉండేవారు ఒకప్పుడు, కానీ వారు వచ్చి మీ లోన్లీనెస్, ఒంటరితనాన్ని తొలగించారు. మీ జీవితంలో ఒక అలవాటు అయిపోయారు ఆ పర్సన్. మీరు ఏడిస్తే ఓదార్చారు, ఇక మీరు నవ్వితే ఆనందపడ్డారు కూడా ఆ పర్సన్. మీ ఫ్యూచర్ నుంచి మీకు ఏవైతే డ్రీమ్స్ ఉంటాయో ఆ ఫ్యూచర్ గురించి కూడా నువ్వు ఇది చెయ్యాలి, ఇలా ఉండాలి, నీ లైఫ్ ఇది, నీ గోల్ ఇది, అట్లా మీ ఫ్యూచర్ గురించి డ్రీమ్స్ వారే చూపించారు దగ్గరుండి. ఇక చెప్పాలంటే ఎప్పటికీ నిన్ను వదలను అని చాలా స్వీట్ వర్డ్స్ కూడా ప్రామిసెస్ చేశారు. కానీ అదే పర్సన్ ఒకరోజు స్లోలీ చేంజ్ అయిపోయారు మీ దగ్గర. స్టార్టింగ్ లేట్ రెస్పాన్సెస్, లేట్ రిప్లైస్, ఫోన్స్ అవాయిడ్ చేయడము, తర్వాత ఏదో ఉండి ఉండనట్టు డ్రై బిహేవియర్ అంటాం కదా, పొడి పొడి మాటలు, పొడి పొడి బిహేవియరు, తర్వాత డిస్టెన్సు, తర్వాత ఎక్స్క్యూజెస్, తర్వాత అవాయిడెన్సు, తర్వాత బ్లాక్స్. మరి మీరు ఆ మార్పు ఏంటి అనేది అర్థం కాక ప్రతిరోజు ఒక నమ్మకంతో జీవించారు. బిజీగా ఉంటారేమో, స్ట్రెస్లో ఉంటారేమో, మళ్ళీ మారతారేమో, ఇలా మీ పర్సన్ని ఈ విధంగా అనుకున్నారు మీరు. వారు అవాయిడ్ చేసి ఏం చేసినా కూడా మీరు ఈ విధంగానే ఊహించారు. ఆ విధంగా స్ట్రెస్లో ఉన్నారేమో, ఏదైనా సిచ్యువేషన్స్లో స్ట్రక్ అయ్యారేమో, ఈ విధంగా మీ హార్ట్ని మీరు కన్విన్స్ చేసుకుంటూ బతికేశారు. కానీ లోపల మాత్రం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముక్కలాగా విరిగిపోయింది మీ మనసు. ఈరోజు ఈ రీడింగ్ చూస్తున్న చాలామంది వ్యూవర్స్ నిజంగా జీవించడం ఏంటంటే అసలు మీరు జీవించడం కాదమ్మా, మీరు ఇక్కడ బతుకుతున్నది. ఏదో రోజులు గడుపుతున్నారు అంతే. తిండి తినలేక, నిద్రపోలేక, ఫోన్ నోటిఫికేషన్ సౌండ్ వచ్చినా హార్ట్ బీట్ పెరిగిపోవడం, మీకు వాళ్ళ డీపీ చూస్తే ఏడుపు రావడం, వాళ్ళ ఆన్లైన్ స్టేటసెస్ కోసం వెయిట్ చేయడం, వాళ్ళు ఒక్కసారి మెసేజ్ చేస్తారేమో అని ప్రతిరోజు ఆశపడటము. ఇది బయట వాళ్ళకి చిన్న విషయంలో అనిపించవచ్చు, కానీ దీన్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది దాంట్లో ఎంత దారుణమైన పెయిన్ ఉంది, ఆ పెయిన్ ఎంత డేంజరస్, మిమ్మల్ని ఎలా తినేస్తుంది అనేది. చాలామంది వ్యూవర్స్ అమ్మ బాత్రూంలో సైలెంట్లీ ఏడ్చారు అనేది కూడా నాకు ఇక్కడ స్పష్టంగా కనిపించింది. ఎదురు చూడకుండా మీ పిల్లోస్ ఉంటాయి చూడండి, ఆ పడుకునే పిల్లోస్లో మొహం దాచుకొని ఏడ్చారు. ఆ ఎదురు చూపు మీ పర్సన్కి తెలియకుండా మీరు పూర్తిగా నిరంతరం ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటి, ఎవ్వరికీ తెలియకూడదు, ఎవరు చూడకూడదు, మీ బాధ ఎవరు చూడకూడదు. మళ్ళీ మీ ఫ్యామిలీలో కావచ్చు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవ్వరికీ తెలియకుండా బాత్రూంలోకి వెళ్ళి ఏడడం, పిల్లోస్లో పడుకొని ఆడటం. అప్పుడైతే ఎవరు చూడలేరు కదా మీ బాధ, మీరు ఏడుస్తున్నారని. ఏడుపు చూస్తే మరి చిన్న చూపు అయిపోతాము. మీ పర్సన్కి మాత్రం మీరు ఎదురు చూస్తున్నట్టు అనేది తెలియదు. ఇక్కడ గొంతులోంచి వచ్చిన ఏడుపుని మింగేసుకుని బయటికి నవ్వారు. ఎందుకంటే మీ బాధని పూర్తిగా ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. ఇంకా వర్స్ట్ ఏంటంటే మీరు మీ పర్సన్తో మాట్లాడడానికి ప్రయత్నించారు, మెసేజ్ చేశారు, కాల్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా ప్రయత్నించారు. కానీ అక్కడ నుంచి వచ్చింది ఏంటి, చాలా నార్మల్, ఏమీ మీ బాధ కొంచెం కూడా
అస్సలు ఏమీ పట్టనట్టే ఇగ్నోర్ చేయడము, అవాయిడెన్స్, బ్లాక్స్, ఇంకా గట్టిగా మాట్లాడితే దారుణమైన పదాలు ఉపయోగించడము. అది మీ హార్ట్‌ని ఇంకా డీప్‌గా బ్రేక్ చేసేసింది. ఒకప్పుడు నీవు లేక నేను ఉండలేను అని చెప్పే మాటల మాంత్రికులు ఆ విధంగానే అన్నారు మీ పర్సన్స్. అదే నాకిక్కడ కన్వే అయింది. ఇప్పుడు ఒక ఒక మీరెవరో తెలియనట్టుగా బిహేవ్ చేయడము, మిమ్మల్ని మెంటల్లీ కంప్లీట్‌లీ ఇంకా ఎలా చేసేసిందంటే మిమ్మల్ని కుదిపేసి క్షీణింపజేసింది పూర్తిగా. అయినా కూడా మీరు కంప్లీట్‌లీ ఆ పర్సన్‌ని హేట్ చేయలేకపోతున్నారమ్మా. ఇక్కడ అది అసలు విషయం. మీరు కంప్లీట్‌లీ మీ పర్సన్‌ని హేట్ చేయగలిగితే ఈ ప్రాబ్లమ్ ఎందుకు మీకు? ఎందుకంటే మీకు లవ్ ఉంది. లవ్ వల్ల హోప్ ఇంకా ఉంది. ఇంకా మారతారేమో అని. ఒకరోజు రియలైజ్ అవుతారు. ఒకరోజు తిరిగి వస్తారు అనే చిన్న బిలీఫ్‌తో ప్రతిరోజు ముందుకు అడుగు వేస్తున్నారు మీరు. ఆ అడుగు ఎంత కష్టమో యూనివర్స్‌కి మాత్రమే తెలుసు. యూనివర్స్ త్రూ నాకు అర్థమైంది. నేనే భరించలేకపోయానమ్మా. ఈరోజు ఈ రీడింగు ఎగ్జాక్ట్‌లీ ఆ పెయిన్ వెనకాల కనబడకుండా ఏం జరుగుతుంది అనేది రివీల్ చేయబోతుంది. ప్రస్తుతం మీ పర్సను థర్డ్ పార్టీ మధ్య అసలు సిట్యుయేషన్ ఏంటి వాళ్ళిద్దరి మధ్య? అక్కడ నిజంగా హ్యాపీనెస్ ఉందా? లేక కర్మ సైలెంట్‌లీ వర్క్ అవుతుందా? మీ పర్సన్ ఇప్పుడు థర్డ్ పార్టీ గురించి నిజంగా ఏం ఫీల్ అవుతున్నారు? వాళ్ళ హార్ట్‌లో ఇప్పుడు రిగ్రెట్ ఉందా? కన్‌ఫ్యూజన్ ఉందా? లేక ఇంకా అటాచ్‌మెంట్‌లోనే ఉన్నారా థర్డ్ పార్టీతో? ఈరోజు కార్డ్స్ లేకుండా డైరెక్ట్‌లీ యూనివర్స్ ఎనర్జీ ద్వారా ఈ మెసేజెస్ వస్తున్నాయమ్మా మీకు. అందుకే ఈ రీడింగ్‌లో బయటకు వచ్చే ప్రతి మెసేజు కలెక్టివ్ హిడెన్ ట్రూత్‌ని రివీల్ చేయబోతుంది. చూసే ప్రతి ఒక్కరికి డెఫినెట్‌లీ కనెక్ట్ అవుతుంది అనేది కూడా నాకు స్పష్టంగా కన్వే చేశారు. సో, ఒక్కసారి నేను యూనివర్స్‌ని ప్రేయర్ చేసుకుంటున్నాను. యూనివర్స్ కన్వే చేసిన ఏది కూడా నేను ఎక్కడ ఏది మర్చిపోకుండా మీకు నా ద్వారా వెళ్ళాలి అని చెప్పేసి. యూనివర్స్, డివైన్ ఎనర్జీస్, నా స్పిరిట్ గైడ్స్, యాన్సిస్టర్స్, నా హయ్యర్ పవర్స్, ఈరోజు ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరు సిచ్యువేషన్‌కి సంబంధించిన నిజమైన యాక్యురేట్ హిడెన్‌గా దాగి ఉన్న మెసేజెస్ బయటికి రావాలి తండ్రి. ప్రస్తుతం నా వ్యూవర్స్ హార్ట్‌లో ఎంత పెయిన్ ఉందో, ఎంత ఎమోషనల్ సఫరింగ్ ఉందో యూనివర్స్ మీకు తెలుసు తండ్రి. ఇప్పుడు వ్యూవర్స్ అలాగే వాళ్ళ పర్సన్ అలాగే ఇక ఈ థర్డ్ పార్టీ మధ్య కనిపించకుండా ఏం జరుగుతుంది? ఎవరి ఇంటెన్షన్స్ ఏంటి? ఎవరి హార్ట్‌లో నిజమైన ఎమోషన్స్ ఏంటి అన్నీ క్లియర్‌గా రివీల్ కావాలి తండ్రి. ఎలాంటి కన్‌ఫ్యూజను, మ్యానిప్యులేషను, ఔట్‌సైడ్ నెగటివిటీ లేదా ఫాల్స్ ఎనర్జీస్ ఈ రీడింగ్‌పై ప్రభావం చూపకూడదు ఈశ్వర. ఈ రీడింగ్ ద్వారా వ్యూవర్స్‌కి క్లారిటీ, ఎమోషనల్ స్ట్రెంగ్త్, హీలింగ్, ట్రూత్ లభించాలని ప్రార్థిస్తున్నాను ఈశ్వర. థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ యువర్ ప్రొటెక్షన్, గైడెన్స్ అండ్ యాక్యురేట్ మెసేజెస్. ఇక్కడ ఓవరాల్ ఎనర్జీ చూస్తుంటేనమ్మ నాకు కన్వే అయింది. బయటకి కనిపించనంత పర్ఫెక్ట్ సిట్యుయేషన్ అక్కడ లేదు. మనకి ఏదైతే మీరు ఒకలాగా మీ పెయిన్ ద్వారా ఒకటి ఇమాజిన్ చేసుకున్నారు చూడండి. ఆ థర్డ్ పార్టీతో ఉన్న సిట్యుయేషను. అది మీరు అనుకుని మీ పర్సన్ ఎవరి ద్వారానో ఏదో విధంగా అలా కన్వే అయ్యేంత సిట్యుయేషన్ అంత పర్ఫెక్ట్‌గా అక్కడ లేదు. చాలామంది వ్యూవర్స్ అనుకుంటున్నట్టు నా పర్సన్ అక్కడ హ్యాపీగా ఉంటారు. నన్ను కంప్లీట్‌లీ మర్చిపోయారు అనేది పూర్తిగా నాకిక్కడ కనిపించలేదమ్మా. దానికి బదులు అక్కడ ఎమోషనల్ ఇంబాలెన్స్ చాలా స్ట్రాంగ్‌గా నాకు కనిపిస్తుంది. మొదట్లో అట్రాక్షను, ఎక్సైట్‌మెంటు, ఎమోషనల్ ఎస్కేప్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది ఇక్కడ వాళ్ళలో. కానీ ఇప్పుడు స్లోలీ క్రాక్స్ కనిపిస్తున్నాయి. క్రాక్స్ అంటే ముక్కలవ్వడం. వాళ్ళ రిలేషన్‌లో, వాళ్ళ పరిస్థితిలో బ్రేక్స్, ముక్కలు. ఇప్పుడు కూలిపోయే ముందు చిన్న ఒక ఏదన్నా శిథిలావస్థ అయినప్పుడు ఫస్ట్ చిన్న పగుళ్ళొస్తాయి. ఆ పగుళ్ళొచ్చి చివరికి అలా ఏమవుతుంది? పూర్తిగా పతనమైపోతుంది. అలా ఫస్ట్ అట్ ప్రెజెంట్ నాకక్కడ క్రాక్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే కర్మలో ఒక రూల్ ఉంది తెలుసు కదా! పెయిన్ మీద బిల్డ్ అయిన కనెక్షన్‌లో పీస్ ఎక్కువ కాలం నిలవదు. అది తెలుసు కదమ్మా మనకి. సో, ఇక్కడ అలానే కదా! మీ పెయిన్ మీద బిల్డ్ అయిన కనెక్షన్ అది. సో, ఆ కనెక్షన్‌లో పీస్ ఎక్కడుంటుంది? ప్రస్తుతం మీ పర్సన్ బయటికి స్ట్రాంగ్‌గా యాక్ట్ చేస్తున్నా, ఇక లోపల మాత్రం కంప్లీట్‌లీ సెటిల్డ్‌గా కనిపించడం లేదమ్మా.
చాలామంది పర్సన్స్ ఇప్పుడు మిమ్మల్ని మీకు ఇచ్చిన ఎమోషనల్ కంఫర్ట్‌ని సైలెంట్‌లీ మిస్ అవుతున్నారు. మీరేదైతే మీరు మీ పర్సన్‌కి కంఫర్ట్ మీ దగ్గర అన్ని రకాలుగాను అంతా బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయి చూడండి. అవన్నీ ఇక్కడ పూర్తిగా మిస్ అవుతున్నారు మీ కంఫర్ట్‌ని. ఎందుకంటే థర్డ్ పార్టీ దగ్గర ఎక్సైట్‌మెంట్ ఉండొచ్చు కానీ ఎమోషనల్ సేఫ్టీ లేదు. మీరు ఇచ్చిన జెన్యూన్ కేర్, పేషెన్స్, ఎమోషనల్ లాయల్టీ ఉంది చూడండి. ఆ లాయల్టీ ఇప్పుడు వాళ్ళకి స్లోలీ వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. బికాస్ ఆ థర్డ్ పార్టీ దగ్గర ఇంత కూడా లేదు కాబట్టి. ముఖ్యంగా సైలెన్స్‌లో ఉన్నప్పుడు మీ మెమోరీస్ చాలా స్ట్రాంగ్‌లీ వాళ్ళు రీకలెక్ట్ చేసుకుంటారు కదమ్మా! గుర్తు తెచ్చుకోవడం. గుర్తు చేసుకుంటున్నట్టే నాకు క్లియర్‌లీ తెలిసింది. కొన్ని సాంగ్స్, కొన్ని ప్లేసెస్, ఇక ఓల్డ్ చాట్స్ మీవేవైతే ఉంటాయో ఓల్డ్ మెమోరీస్ ఇవి వాళ్ళని మెంటల్లీ డిస్టర్బ్ చేస్తున్నాయి. ఇక్కడ చాలామంది కేసెస్‌లో థర్డ్ పార్టీ ఎనర్జీ కంప్లీట్‌లీ ప్యూర్‌గా కనిపించడం లేదమ్మా. కొంతమందికి ఈగో వాలిడేషన్ అనమాట. అంటే ఇంకా కొంతమందికి అటెన్షన్, కొంతమందికి కాంపిటీషన్ ఎనర్జీ, మీతో కాంపిటీషన్, కొంతమందికి టెంపరరీ జస్ట్ ఎమోషనల్ పెయిన్ అనమాట. ఈ టైప్స్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఆ థర్డ్ పార్టీస్‌తో. అందుకే ప్రస్తుతం ఇక్కడ మిస్‌అండర్‌స్టాండింగ్స్, ఎమోషనల్ గేమ్స్, ట్రస్ట్ ఇష్యూస్ స్లోలీ బిల్డ్ అవుతున్నట్టే నాకు ఇక్కడ కనిపిస్తుంది. చాలామంది పర్సన్స్ ఇప్పుడు ఇంటర్నల్లీ కన్‌ఫ్యూజ్డ్ ఫీల్ అవుతున్నారనమాట మీ పర్సన్స్. ఎందుకంటే మీతో ఉన్న కనెక్షన్ ఏదైతే ఉందో అది సోల్ లెవెల్‌లో డీప్‌గా ఉంది. థర్డ్ పార్టీ సిట్యుయేషన్ మోస్ట్‌లీ సర్ఫేస్ లెవెల్ అట్రాక్షన్ అంతే. ఒక సర్ఫేస్ పైపైన ఉండే అట్రాక్షన్, టెంపరరీ ఎస్కేప్ లాగానే మీ పర్సన్‌కి ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ యూనివర్స్ ఒక పెయిన్‌ఫుల్ ట్రూత్ రివీల్ చేస్తున్నారమ్మ. మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేసింది హేట్ వల్ల కాదు, గిల్ట్ వల్ల. ఎందుకంటే వాళ్ళకి సమ్‌వేర్ ఆహ్, మీరేవైతే ఉన్నారో మీ పెయిన్ మీకు వారిచ్చిన పెయిన్ ఏదైతే ఉందో ఆ పెయిన్ అర్థమవుతుంది. అందుకని గిల్ట్ ఉంది. కానీ ఆ ట్రూత్‌ని ఫేస్ చేయడానికి కరేజ్ అనేది వాళ్ళలో లేదు. అస్సలు లేదు. ఆ కరేజ్ లేక వాళ్ళు అవాయిడెన్స్‌ని చూజ్ చేసుకున్నారు మీ విషయంలో. ఇక్కడ కొంతమంది మీ పర్సన్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఎమోషన్స్ కంట్రోల్ చేయలేమనే భయంతో కూడా ఉన్నట్టు నాకిక్కడ కనిపిస్తుంది. అందుకే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మీ ఇద్దరిలో కర్మ ఎనర్జీ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుందమ్మా. మీరు ఎంత పెయిన్ ఎక్స్‌పీరియన్స్ చేశారో అదే ఎమోషనల్ ఇంబాలెన్స్ ఇప్పుడు స్లోలీ మీ పర్సన్ సైడ్‌లో చాలా యాక్టివ్‌గా ఉన్నట్లు నాకిక్కడ కనిపించింది. ఇదేం రివెంజ్ కాదమ్మా. అస్సలు రివెంజ్ కాదు. ఇది ఎమర్జెన్సీ బ్యాలెన్స్ అన్నమాట. ఆ ఎమర్జెన్సీ బ్యాలెన్స్ ఉంటేనే మీకు ఖచ్చితంగా ఒక ఎమర్జెన్సీ బ్యాలెన్స్ అంటే తక్షణం ఆ ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ చేయడానికి వచ్చిన సిట్యుయేషన్. మీ ఇద్దరి మధ్య ఎనర్జీస్ ఇంబాలెన్స్‌లో ఉన్నాయి. ఆ ఇంబాలెన్స్‌ని బ్యాలెన్స్ తీసుకురావడానికి వచ్చిన సిట్యుయేషన్. మీరు సైలెంట్‌లీ ఏడ్చిన రాత్రులు, మీరు ఒంటరిగా ఫీల్ అయిన గడియలు ఏవైతే ఉన్నాయో ప్రతి క్షణము ఇప్పుడు యూనివర్స్ ఇగ్నోర్ చేయడం లేదు. కొంతమంది పర్సన్స్ ప్రస్తుతం ఎంప్టీనెస్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్స్. వాళ్ళు బయటికి బిజీగా కనిపించినా లోపల మాత్రం వాళ్ళకి కొంచెం కూడా పీస్ లేదమ్మా. కొంచెం కూడా. ఇక్కడ ఈ కలెక్టివ్ ఎనర్జీస్ చూస్తే చాలామంది కేసెస్‌లో థర్డ్ పార్టీ కనెక్షను అన్‌స్టేబుల్‌గా కనిపిస్తుంది. చాలా కన్ఫర్మ్‌గా. కొన్ని సిట్యుయేషన్స్‌లో ఆల్రెడీ కంప్లీట్ వీక్ అయిపోయింది ఆళ్ళిద్దరి మధ్య. కొన్ని సిట్యుయేషన్స్ డిస్టెన్స్ ఫేజ్‌లోకి వెళ్తున్నాయి. మీ పర్సన్, మీ థర్డ్ పార్టీకి. కొన్ని సిట్యుయేషన్స్‌లో నిజం బయటకు రావడానికి టైం దగ్గర పడుతుంది. అది కూడా వచ్చిందంటే వాళ్ళ దగ్గర కూడా డిస్టెన్స్ వస్తుంది. కానీ అప్పుడు గుర్తుపెట్టుకోండమ్మా, యూనివర్స్ ఫోర్స్‌ఫుల్లీ రీయూనియన్ అనేది ప్రామిస్ చేయడం లేదిక్కడ. దానికి బదులు ప్రస్తుతము ఎనకాల హిడెన్‌గా నిజాలు దాగి ఉన్నాయి చూడండి. ఆ దాగి ఉన్న ట్రూత్స్ బయటకు వస్తున్నాయని చూపిస్తుంది. ఇక్కడ మీకు యూనివర్స్ ఒక వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఇస్తున్నారు. మీ పెయిన్ మీ వీక్‌నెస్ కానే కాదు. మీ జెన్యూన్ లవ్ మీ మిస్టేక్ కాదమ్మా. మీరు ప్యూర్‌గా ప్రేమించారు. అందుకే ఎక్కువగా హర్ట్ అయ్యారు. ఇదే కదా ట్రూత్. కానీ ఇప్పుడు మీరు ఒక థింగ్ గుర్తుపెట్టుకోవాలి చాలా స్ట్రాంగ్‌గా. మీ వర్త్‌ని ఎప్పుడు ఎవరి రిజెక్షన్‌తోనూ మెజర్ చేయకండి. ఓకే? ఎప్పుడు ఎవరో రిజెక్ట్ చేశారు కాబట్టి మీ వర్త్ తగ్గిపోతుంది. మీ వాల్యూ తగ్గిపోతుంది. అస్సలు. ఒక పర్సన్ కన్‌ఫ్యూజన్ వల్ల మీ వాల్యూ తగ్గదు.
ఈరోజు ఒక వెరీ డీప్ ట్రూత్ రివీల్ చేస్తున్నారు యూనివర్స్. ప్రస్తుతం కనిపిస్తున్న సైలెన్స్ ఏదైతే ఉందో మీ లైఫ్‌లో, అసలు స్టోరీ కాదది. మీ లైఫ్ కాదు అని. మీ బిహైండ్ ద సీన్స్ మీరు కనబడకుండా మీకు జరుగుతున్న ఒక లైఫ్ ఉంది. ఆ బిహైండ్ ద సీన్స్ ఎమోషన్స్ చేంజ్ అవుతున్నాయి. మీకు తెలియకుండా అటువైపు మీ పర్సన్ దగ్గర ఎమోషన్స్ కంప్లీట్‌లీ చేంజ్ అవుతున్నాయి. నిజాలు బయటికి వస్తున్నాయి. కర్మ అనేది సైలెంట్‌లీ మూవ్ అవుతుంది. మీరు ఇంతకాలం ఎక్స్‌పీరియన్స్ చేసిన పెయిన్ వేస్ట్ కాలేదు. మీ మీ కన్నీళ్ళు యూనివర్స్ చూసారు. మీ స్లీప్‌లెస్ నైట్స్ యూనివర్స్ విన్నారు. మీ సైలెన్స్ బ్రేక్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో యూనివర్స్ ఫీల్ అయ్యారు. ఫీల్ చేసుకున్నారు యూనివర్స్. మీ సైలెన్స్ బ్రేక్ డౌన్స్. ఈరోజు తర్వాత ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండమ్మా. మీరు ఆహ్, ఎట్లా అంటే మీరు ఒక ఫర్గాటెన్ సోల్ కాదిక్కడ. మిమ్మల్ని అందరూ వదిలేసారు. మీరు మిమ్మల్ని అందరూ మర్చిపోయారు అనేది కాదిక్కడ. ఓకే. ఆహ్, మీరు లవ్‌కి సరిపోరు అనేది అసలు మైండ్‌లో పెట్టుకోవద్దు. మీరు సింప్లీ ఒక లవ్ చేస్తున్నారు. తను ఎవరు అంటే ఎమోషనల్లీ లాస్ట్. ఆ ఎమోషనల్ వాల్యూస్‌ని లాస్ట్ అయిన పర్సన్‌ని మీరు సింప్లీ ట్రూగా లవ్ చేస్తున్నారు. నేను సింప్లీ చెప్తున్నాను. ఇది సింపుల్ రియాలిటీ. కానీ ఇప్పుడు యూనివర్స్ స్లోలీ మాస్క్స్ రిమూవ్ చేస్తున్నారు. ఆ థర్డ్ పార్టీ నుంచి ఎందుకు చేస్తున్నారు అంటే మీకు మీ పర్సన్ ఉన్న మాస్క్ కళ్ళకే ఒక బూడిద కమ్మేసి ఆ మసక పొరలోంచి చూస్తున్నారు. ఆ థర్డ్ పార్టీ సచ్ ఎ బ్యూటిఫుల్ అన్నట్టు వండర్‌ఫుల్ ఇదొక ఆహ్, వింత. ఈ వింతలుంటాయి చూడండి. ఈ 8 వింతలు అయినాయి కదా! ఇప్పుడు ప్రపంచ వింతల్లో. ఇంక 9వ వింత, 10వ వింత ఇంతకు మించి అద్భుతం లేదు. ఆ అద్భుతం నా లైఫ్‌లోకొచ్చింది అని ఆహ్, ఆహ్, హ్మ్, ఆ కమ్మేసిన చీకటి మబ్బుల్లోంచి చూస్తే అలా కనిపించింది. కానీ ఇప్పుడు తెలుస్తుంది అక్కడ ఉన్నది ఒక రాక్షసత్వం, ఒక డెవిల్ ఎనర్జీ ఉన్న పర్సన్ అని చెప్పి. ఇప్పుడు మనకి మంచి చేసేదెప్పుడూ చేదుగానే ఉంటుంది. చెడు చేసేదెప్పుడూ తీయగానే ఉంటుంది. ఇక్కడ గూడా అదే జరిగింది మీ పర్సనల్ లైఫ్‌లో. ఓకే. కొంతమంది ట్రూత్స్ అనేవి ఖచ్చితంగా రివీల్ అవుతాయమ్మా మీ పర్సన్స్‌కి. నిజం ఇప్పటి వరకు వాళ్ళకి తెలియలేని కొన్ని నిజాలు బయటపడతాయి. ఆ థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్స్‌కి. ఓకే. ఇంకొంతమందికేంటంటే మీకు మీ పర్సన్‌కి కొంచెం కార్మిక్ మనం చేసుకున్న కర్మలుంటాయి చూడండి. అవి బ్యాలెన్స్ అవ్వాల్సినున్నాయి. సో, దానికోసం వచ్చిన సిట్యుయేషన్స్ ఇవి. ఓకే. ఈ పెయిన్‌ఫుల్ చాప్టర్ మీ జీవితానికి ఎండింగ్ కాదమ్మా. ఓకే. మీ స్ట్రెంగ్త్‌ని ఏదైతే మీ స్ట్రెంగ్త్ ఉందో అది ఆ వీక్‌నెస్‌ని స్ట్రాంగ్‌గా చేసుకోవడానికి వచ్చిన బిగినింగ్ అనమాట. ఎందుకంటే మీరు ఇంత పెయిన్ సర్వైవ్ చేసి కూడా ఇంకా ప్రేమించగలుగుతున్నారంటే మీ సోల్ చాలా పవర్‌ఫుల్. అందుకే ఇప్పుడే కంప్లీట్‌లీ బ్రేక్ అవ్వకండి. ఒకరోజు మీరు ఈ ఫేజ్‌ని వెనక్కి తిరిగి చూసి ఒక విషయం అర్థం చేసుకుంటారు. నేనేం బ్రేక్ అయిపోలేదు. ఈ సిట్యుయేషన్‌ని గూడా నేను ఫేస్ చేశాను అంటే నేను ఎంత స్ట్రాంగ్, పవర్‌ఫుల్. బయట సిట్యుయేషన్స్ చూస్తున్నాం గదా! చిన్న పెయినొస్తే సూసైడ్స్. ఇంత పెయిన్‌ని భరిస్తూ గూడా మీరు లైఫ్ లీడ్ చేయగలుగుతున్నారు. మీరెంత పవర్‌ఫుల్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇప్పుడు చాలామంది వ్యూవర్స్‌కి బయటికి కనిపించిన ఒక ట్రూత్ ఉంది. మీ పర్సన్ ప్రస్తుతం బయట ప్రపంచానికి నార్మల్‌గా కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. పీపుల్‌తో నవ్వుతూ ఉంటున్నారు. బిజీగా కనిపించొచ్చు. కానీ వారి లోపల మాత్రం వాళ్ళు పూర్తిగా ఎమోషనల్లీ స్టేబుల్‌గా కనిపించడం లేదిక్కడ. ఎందుకంటే ఒక జెన్యూన్ కనెక్షన్‌ని లాస్ అవ్వడం సోల్ లెవెల్‌లో డిస్టర్బ్ చేసింది మీ పర్సన్. ఆ జెన్యూన్ కనెక్షన్ మీతో. వ్యూయర్స్ మీరిచ్చిన అన్‌కండిషనల్ కేర్, ఎమోషనల్ అండర్‌స్టాండింగ్, లాయల్టీ ఇవి ఇప్పుడు స్లోలీ వాళ్ళ సబ్‌కాన్షియస్‌లో స్ట్రాంగర్ అవుతున్నట్టు కనిపిస్తుంది నాకిక్కడ. కొంతమంది పర్సన్స్ మీ పర్సన్స్ రాత్రి సమయంలో సైలెంట్‌లీ మిమ్మల్ని చాలా డీప్‌గా మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ మీ గురించి ఆలోచిస్తున్న ఎనర్జీస్ నాకు కన్వే అయ్యాయి. ఎందుకు ఇలా జరిగిపోయింది? నేను నిజంగా ఏమి కోల్పోయాను? నన్ను నిజంగా అంత ప్యూర్‌గా ప్రేమించిన పర్సన్ తనే కదా! నేను ఎందుకు ఇట్లా వదిలేసుకున్నాను? అనే క్వెషన్స్ వాళ్ళని మెంటల్లీ డిస్టర్బ్ చేస్తున్నాయి. చాలా ఎక్కువగా. ఇక్కడ యూనివర్స్ ఒక ఇంపార్టెంట్ హిడెన్ ట్రూత్ రివీల్ చేస్తున్నారమ్మ. బయటికి మీకు కనిపించినంత స్ట్రాంగ్‌గా థర్డ్ పార్టీ సిట్యుయేషన్ లేదక్కడ. కొన్ని కనెక్షన్స్ ఏంటంటే ఫిజికల్ ప్రెజెన్స్ మీదే నిలుస్తాయి.
కొన్ని ఎమోషనల్ డిపెండెన్సీ మీద నిలుస్తాయి. కొన్నైతే ఇక ఈగో వాలిడేషన్ మీద నిలుస్తాయి. కానీ సోల్ కనెక్షన్ ఎనర్జీ మాత్రం డిఫరెంట్. అందుకే ప్రస్తుతము చాలామంది పర్సన్స్ అక్కడ ఎమోషనల్ ఎంప్టీగా ఫీల్ అవుతున్నట్టే నాకిక్కడ కనిపిస్తుంది మీ పర్సన్స్. ముఖ్యంగా మీతో ఉన్న ఎమోషనల్ డెప్త్ ఇప్పుడు అక్కడ మిస్ అవుతున్నారు. థర్డ్ పార్టీతో కన్వర్జేషన్స్ ఉన్నా కూడా పీస్ లేదు. ప్రెజెన్స్ ఉన్నా కూడా ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ లేదు. ఎందుకుంటుంది? ఉండదు. అదేమన్నా సోల్ కనెక్షనా ఉండడానికి? ఈ ఇంబ్యాలెన్స్ అనేది స్లోలీ ఫ్రస్ట్రేషన్స్ క్రియేట్ చేస్తున్నట్టే నాకు ఇక్కడ కన్వే చేస్తుంది మీ పర్సన్కి. ఇక్కడ చాలామంది వ్యూవర్స్ ఇంటర్నల్లీ ఒక క్వశ్చన్తో స్ట్రగుల్ అవుతున్నారు. ఇంత పెయిన్ ఇచ్చినా నేను ఇంకా ఎందుకు వాళ్ళని మర్చిపోలేకపోతున్నాను? యూనివర్స్ చెప్తున్నారు, ఇది వీక్నెస్ కాదు, మీ హార్ట్ నిజంగా అటాచ్ అయ్యింది. మీరు ఫేక్గా ప్రేమించలేదు, మీరు కన్వీనియన్స్ కోసం ఉండలేదు, మీరు ఎమోషనల్లీ ఇన్వెస్ట్ అయ్యారు. అందుకే డిటాచ్మెంట్ ప్రాసెస్ చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది మీకు ఇక్కడ. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, లవ్ జెన్యూన్ అయితే హీలింగ్ కూడా జెన్యూన్గా టైం తీసుకుంటుంది. ప్రస్తుతం చాలామంది పర్సన్స్లో బిగ్గెస్ట్ ఇంటర్నల్ బ్యాటిల్ ఇదేనమ్మా. చాలా ఎక్కువగా ఇప్పుడు ఎట్లా అంటే మీ వైపు మీ పర్సన్స్ ఏవైతే మీ పర్సన్ ఆలోచనలు, పవరు, ఎనర్జీస్ అన్నీ మీ వైపు పుల్ అవుతున్నాయి. కానీ వాళ్ళకి మీ పర్సన్‌కి ఈ యొక్క వర్స్ట్ ఈగో ఏదైతే ఉందో అది కూడా నాకు కనిపించింది. ఇప్పుడు ఎలా తిరిగి వెళ్తాను? వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారా? నేను చేసిన తర్వాత ఇదంతా చేశాను కదా! ఇదంతా చేసిన తర్వాత వాళ్ళని ఎలా ఫేస్ చేయగలను? అనే భయం క్రియేట్ చేస్తుంది. అంటే ఇంత చేశారు, మీరు మహా అయితే ఒక దెబ్బేస్తారు. తన్నించుకోవచ్చు కదా! లోపల అంత పెయిన్ ఫీల్ అయ్యే బదులు తన్నించుకోవచ్చు కదా! మహా అయితే 2 దెబ్బలేస్తారు. ఒక 4 మాటలు తిడతారు. 100 మాటలు తిడతారు. ఉన్న కోపము, బాధ కక్కుకుంటారు. మీరు ఫ్రీ అయిపోతారు. తర్వాత తెలుసు కదా మీరు ఎలాంటివారో. అలా కక్కుకునే ఛాన్స్ ఇవ్వాలి కదా వాళ్ళు. అది కూడా తీసుకోవడానికి రెడీగా లేరు వాళ్ళు. మీ పర్సన్. అది కూడా నాకు కన్వే చేశారు. ఏమి? మీరు వస్తే ఏమనేస్తారో, మొత్తం లాగుతున్నాయి. వస్తే ఏమనేస్తారో అదా? అదా కావాల్సిందక్కడ? అంటే అన్నారు. పెయిన్ ఇచ్చాను కదా! మీ పర్సన్ మీకు పెయిన్ ఇచ్చారు కదా! ఆ పెయిన్ ఇచ్చినందుకు కొంచెం కక్కుకునే స్వాతంత్రం ఇవ్వాలి కదా! బాధ కక్కుకుంటే ఫ్రీ అయిపోతారు కదా మీరు కూడా. మొత్తం ఫ్రీ అయిపోయి ఇద్దరు నార్మల్ అయిపోతారు కదా! కానీ ఈగో ఇప్పుడు నేను తగ్గాలా? అసలు, అసలు ఏంటమ్మా? అది కూడా నాకు స్పష్టంగా కనిపించింది. అందుకే చాలామంది పర్సన్స్ మిమ్మల్ని సీక్రెట్‌లీ మిస్ అవుతూ కూడా బయటికి అప్రోచ్ చేయడం లేదిక్కడ. కొంతమంది వ్యూవర్స్‌కి ఇండైరెక్ట్ సైన్స్ ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు. నాకిక్కడ అవే కన్వే చేస్తాయి సైన్స్ వస్తున్నాయమ్మా అని. సడన్ చెకింగ్ అనమాట. ఫేక్ అకౌంట్స్ త్రూ మిమ్మల్ని సడన్ చెకింగ్. ఓల్డ్ మెమరీస్ ఏవైతే ఉంటాయో మీ ఇద్దరికి అవి రీవిజిట్ చేయడము, మీ ఇద్దరికి మ్యూచువల్ కాంటాక్ట్స్ ద్వారా అప్డేట్స్ తెలుసుకోవడం మీ గురించి. ఈ టైప్ హిడెన్ అబ్జర్వేషన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది నాకిక్కడ. చాలా స్పష్టంగా. యూనివర్స్ చెప్తున్నారిక్కడ. మీ పెయిన్‌ని చాలా స్ట్రాంగ్‌లీ అక్నాలెడ్జ్ చేస్తున్నారు యూనివర్స్. చాలామంది వ్యూవర్స్ మెంటల్లీ కొలాప్స్ అయ్యేంత పెయిన్ ఎక్స్‌పీరియన్స్ చేసేసారమ్మా ఆల్రెడీ. మార్నింగ్ లేవగానే ఫస్ట్ థాట్ మీ పర్సనే మీ మైండ్‌లో. నైట్ పడుకునే ముందు లాస్ట్ థాట్ కూడా వాళ్ళే మీకు. ఎంత డిస్ట్రాక్ట్ అవ్వాలని ప్రయత్నించినా హార్ట్ మాత్రం అదే పెయిన్‌కి తిరిగి వెళ్తుంది. కొంతమంది వ్యూవర్స్ అయితే కంప్లీట్‌లీ కాన్ఫిడెన్స్ లాస్ అయిపోయారు మీకు పడిన దెబ్బ వల్ల. నేను సరిపోనా ఇంకా? నాలో ఏమైనా తక్కువ ఉందా? అని తమను తామే బ్లేమ్ చేసుకుంటున్నారు. కానీ యూనివర్స్ స్పష్టంగా చెప్తున్నారు ఈరోజు, మీ వాల్యూ ఎవరి కన్‌ఫ్యూజన్‌తో మెజర్ చేయకండి. మీ ప్యూర్ హార్ట్‌ని ఎవరి టెంపరరీ చాయిసెస్‌తోనూ కంపేర్ చేయకండి. ఈ కనెక్షన్‌లో కార్మిక్ లెసన్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుందమ్మా నాకు. వ్యూవర్స్ మీకు సెల్ఫ్ వర్త్, బౌండరీస్, ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఇవి నేర్పిస్తున్నాయి ఈ పెయిన్ ద్వారా. ఇక మీ పర్సన్స్‌కైతే గిల్ట్, మిమ్మల్ని లాస్ అయ్యానన్న రియలైజేషను, ఎమోషనల్ కాన్సిక్వెన్సెస్, ట్రూ లవ్ వాల్యూ ఎస్పెషల్లీ ఇవి టీచ్ అవుతున్నాయి ఇక్కడ. స్పష్టంగా యూనివర్స్ టీచ్ చేస్తున్నారు. లెసన్స్ టీచ్ చేస్తున్నట్టు నాకు ఇక్కడ కనిపించింది. అందుకే ప్రస్తుతము ఎవ్రీథింగ్ ఏదైతే జరుగుతుందో యూనివర్స్ ర్యాండమ్‌గా చేయట్లేదు. ఓకే. ప్రతీదీ యూనివర్స్ చేసేది ఒక స్పిరిచ్యువల్ లెసన్ నేర్పిస్తున్నారు. అది జరిగితేనే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది మీ బాండ్.
ఇక్కడ ఈ కలెక్టివ్ ఎనర్జీస్ చూస్తే చాలామంది సిట్యుయేషన్స్‌లో అప్‌కమింగ్ ఫేజ్ చాలా ఇంపార్టెంట్‌గా కనిపిస్తుందమ్మా. కొంతమంది అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్రూత్స్ బయటికి రావచ్చు స్పష్టంగా. కొంతమందికి థర్డ్ పార్టీ సిట్యుయేషన్ వీక్ అయిపోతుంది. ఖచ్చితంగా వీక్ అయిపోతుంది. ఇంకొంతమందికైతే పర్సన్స్ ఎమోషనల్ బ్రేక్ డౌన్ ఫేజ్ వస్తుంది మీ పర్సన్‌కి. కొంతమందికి కమ్యూనికేషన్ ఎనర్జీ కనిపిస్తుంది చాలా స్పష్టంగా. కానీ యూనివర్స్ ఒక థింగ్ రిపీటెడ్‌లీ చెప్తున్నారు. మిమ్మల్ని మీరు మీ మీ వాల్యూని డోంట్ లాస్ యువర్ సెల్ఫ్ అని చెప్తున్నారు. ఎవరి కోసమో వెయిట్ చేస్తూనో మీ వాల్యూని తగ్గించుకోవద్దు. ఎందుకంటే మీరు ఇప్పుడు హీలింగ్ ఫేజ్‌లోకి కూడా ఎంటర్ కావాలి ఖచ్చితంగా. మీ సోల్ ఎంత హర్ట్ అయినా స్టిల్ బ్యూటిఫుల్‌గానే ఉంది. మీరు ఇంతకాలం ఎక్స్‌పీరియన్స్ చేసిన ఈ హార్ట్ బ్రేక్ మీ జీవితాన్ని డిస్ట్రాయ్ చేయడానికి రాలేదు. ట్రాన్స్‌ఫార్మ్ చేయడానికి వచ్చింది మిమ్మల్ని. ఒకప్పుడు మీరు లవ్ కోసం కంప్లీట్‌లీ డిపెండ్ అయిపోయారు. ఇప్పుడు స్లోలీ మీ ఓన్ స్ట్రెంగ్త్ డిస్కవర్ చేస్తున్నారు. ఒకప్పుడు మీరు వాళ్ళు మెసేజ్ చేస్తేనే హ్యాపీ అయ్యేవారు. ఇప్పుడు మీ ఓన్ పీస్ ఇంపార్టెన్స్ అర్థమవుతుంది మీకు. ఒకప్పుడేమో మీరు వాళ్ళు లేక బతకలేననుకునేవారు. ఇప్పుడు యూనివర్స్ మీలో ఎంత పవర్ ఉందో చూపిస్తున్నారు. మీరెంత పవర్‌ఫుల్లో మీకు తెలిసేలా చేస్తున్నారు. అందుకే ఈ రోజు తర్వాత ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ప్రేమించిన విధానం చాలా బ్యూటిఫుల్. మీరు చేసిన సాక్రిఫైజెస్ జెన్యూన్. మీరు ఏడ్చిన కన్నీరు చాలా ప్యూర్. అవి వీక్‌నెస్ కాదసలు. అవి ప్రూఫ్స్. మీ హార్ట్ ఏంటి అనేదానికి రియల్ ప్రూఫ్స్. ఒకరోజు మీరు ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్న ఈ పెయిన్‌ఫుల్ సైలెన్స్ వెనక యూనివర్స్ ఎందుకు ఇదంతా చేయడానికి అలౌ చేసింది అన్నది పూర్తిగా అర్థం చేసుకునే రోజు మీకొస్తుంది. ఆ రోజు మీరు ఒక థింగ్ రియలైజ్ అవుతారు. నేను ఎవరో వదిలేసిన వ్యక్తిని కాదు. నేను నా పెయిన్ నుంచి మళ్ళీ పుట్టుకొచ్చిన సోల్‌ని అని చెప్పి మీరే రియలైజ్ అవుతారు. చాలామంది వ్యూవర్స్ ఒక స్టేజ్‌కి వచ్చేసారమ్మా ఇప్పుడు. అక్కడ వాళ్ళు బయటికి నార్మల్‌గా కనిపించినా లోపల మాత్రం పూర్తిగా ఎమోషనల్లీ నంబ్ అయిపోయారసలు. మొదట్లో ఎంత ఏడ్చారో, ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేయాలని ప్రయత్నించారో, ఎంత సేవ్ చేయాలని ప్రయత్నించారో, ఇప్పుడు అంత చేసి అలసిపోయిన సోల్స్‌లా నాకు కనిపిస్తున్నారు. ఎందుకంటే ఒక టైంలో మీ లైఫ్‌లో మొత్తము మీ పర్సన్ చుట్టూనే తిరిగారు. మార్నింగ్ వాళ్ళ మెసేజ్‌తో స్టార్ట్ అయ్యేది. నైట్ వాళ్ళ వాయిస్‌తో కంప్లీట్ అయ్యేది. ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ వాళ్ళతోనే ఇమాజిన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు అదే పర్సన్ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఎనర్జీలో కనిపించడం మీ హార్ట్‌ని లోపల నుంచి ఖాళీ చేసేసింది. ముఖ్యంగా యూనివర్స్ ఇక్కడ ఒక పెయిన్‌ఫుల్ ఎమోషనల్ క్లియర్ చేస్తున్నారు ఇక్కడ. క్లియర్‌లీ నాకు చూపిస్తున్నారు కూడా. చాలామంది వ్యూవర్స్‌కి మీ పర్సన్స్ మారిపోయిన రోజు ఎగ్జాక్ట్‌గా నాకు గుర్తుంది. మీకు గుర్తుంది. మీకు గుర్తుంది. మీ పర్సన్స్ ఎవరైతే మారిపోయారో ఆ రోజు ఏదైతే ఉందో అది మీకు గుర్తుంది. ఆ రోజు వాళ్ళ మాటల్లో ఒక మీతో మాట్లాడే విధానం మీకు ఇంకా స్టిల్ గుర్తుంది. వాళ్ళిచ్చిన రిప్లైస్ విధానం మారింది. ఇంట్రెస్ట్ తగ్గడము. ఇవన్నీ మీరు ఎక్స్‌పీరియన్స్ దగ్గరుండి ఆ పెయిన్ మీకే తెలుసు. అవన్నీ మారినప్పుడు ఉండే పెయిన్. అప్పుడే మీ ఇన్‌ట్యూషన్‌కి ఆల్రెడీ ట్రూత్ తెలిసిపోయింది. ఏదో మారిపోయింది. కానీ హార్ట్ మాత్రం యాక్సెప్ట్ చేయలేదు ఇక్కడ. ఎందుకంటే జెన్యూన్ లవ్ ఏదైతే ఉందో ఆ జెన్యూన్ లవ్ వల్ల అది పెయిన్‌ఫుల్‌గా ఉన్నా యాక్సెప్ట్ చేయలేకపోయింది రియాలిటీని. మీరు తెలిసినా కూడా నమ్మలేరు. నమ్మినా కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితికి వచ్చేసారు మీరు. అందుకే చాలామంది వ్యూవర్స్ ఒక ఇన్విజిబుల్ ఎమోషనల్ ప్రిజన్‌లో ఇరుక్కుపోయారు. ఖచ్చితంగా. బయట ప్రపంచం నార్మల్‌గా మూవ్ అవుతూ బయట ప్రపంచంతో, కానీ మీ హార్ట్ మాత్రం సేమ్ మెమరీలో స్టక్ అయిపోయింది అదే పర్సన్‌తో. కొంతమంది వ్యూవర్స్ ఇప్పటికీ సీక్రెట్‌లీ వాళ్ళ ఓల్డ్ చాట్స్ చదువుతున్నారు. వాళ్ళ ఓల్డ్ ఫోటోస్ డిలీట్ చేయలేకపోతున్నారు. వాళ్ళ పేరు వినిపించినా హార్ట్ షేక్ అయిపోతుంది. ఇదేం అబ్సెషన్ కాదు. అన్‌ఫినిష్డ్ ఎమోషనల్ అటాచ్‌మెంట్ అమ్మ. మరి ఇంకా యూనివర్స్ చూపిస్తున్న ఇంకో షాకింగ్ ట్రూత్ ఏంటంటే చాలామంది పర్సన్స్ వ్యూవర్స్‌ని పూర్తిగా ఫర్గెట్ చేయలేదు ఇక్కడ మీ పర్సన్స్. వాళ్ళు బయటికి ఈగో మెయింటైన్ చేస్తున్నా లోపల థర్డ్ పార్టీతో బిజీగా కనిపిస్తున్నా కూడా సర్టెన్ మూమెంట్‌లో మీ యాబ్సెన్స్ వాళ్ళని చాలా హార్డ్‌గా హిట్ చేస్తుంది కనిపిస్తుంది నాకు ఇక్కడ. ఎస్పెషల్లీ వాళ్ళు ఎమోషనల్లీ లోగా ఉన్నప్పుడు, లోన్లీగా ఫీల్ అయినప్పుడు, ఎవరు నిజంగా అండర్‌స్టాండ్ వాళ్ళని చేసుకోవట్లేదు అనిపించినప్పుడు
అప్పుడు మీరిచ్చిన ఎమోషనల్ సేఫ్టీ గుర్తొస్తుంది. ఎందుకంటే జెన్యూన్ కనెక్షన్‌ని రీప్లేస్ చేయడం చాలా కష్టం కదా! టెంపరరీ డిస్ట్రాక్షన్స్ వస్తాయి. కానీ సోల్ కంఫర్ట్ మాత్రం రేరు 1%నే జరుగుతుంది. ఇంకొక డీప్ కార్మిక్ పాయింట్ కూడా నాకిక్కడ కనిపిస్తుంది. చాలామంది పర్సన్స్ మిమ్మల్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్‌గా చూసారు. వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. ఎంత హర్ట్ చేసినా వెళ్ళిపోరు. మీరే. అలా టేకెన్ ఫర్ గ్రాంటెడ్‌గా చూసారు. ఆళ్ళే నమ్మి బతికారు. కానీ ఇప్పుడు స్లోలీ మీ సైలెన్స్, మీ డిస్టెన్స్, మీ ఎమోషనల్ విత్‌డ్రాలు వాళ్ళకి రియాలిటీని చూపిస్తున్నాయి. కొంతమంది పర్సన్స్ ఇప్పుడు ఇంటర్నల్లీ పానిక్ ఎనర్జీలోకి కూడా వెళ్ళిపోతున్నట్టు నాకిక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక థింగ్ రియలైజ్ అవుతున్నారు. నన్ను ఇలా ప్యూర్‌గా ప్రేమించిన వ్యక్తి నిజంగా రేరు అని మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. మీరు మిస్ అయ్యారు అని పానిక్ అవుతున్నారు. కానీ అదే సమయంలో గిల్ట్ కూడా చాలా స్ట్రాంగ్‌గానే ఉంది. మిమ్మల్ని ఫేస్ చేయడానికి భయము, తమ మిస్టేక్స్‌ని యాక్సెప్ట్ చేయడానికి హెసిటేషను, తిరిగి వస్తే రిజెక్ట్ చేస్తారేమో అన్న ఇన్‌సెక్యూరిటీ, ఇవి వాళ్ళని చాలా స్ట్రక్ట్‌గా ఉంచుతున్నాయి. థర్డ్ పార్టీ ఎనర్జీ కూడా చాలా అన్‌స్టేబుల్‌గా కనిపిస్తుందమ్మా. స్టేబుల్ ఎనర్జీ కాదు అది. బయటికి కనెక్షన్ కొనసాగుతున్నట్టు కనిపించినా లోపల మాత్రం ట్రస్ట్ ఇష్యూస్, ఎమోషనల్ డిస్సాటిస్ఫాక్షను, హిడెన్ ఆర్గ్యుమెంట్సు, ఇంకా సైలెంట్ ఫ్రస్ట్రేషన్ బిల్ట్ అవుతున్నట్టే నాకిక్కడ కన్వే చేశారు. కొన్ని కేసెస్‌లో థర్డ్ పార్టీ కూడా వ్యూవర్స్ మీ ప్రెజెన్స్‌ని ఫీల్ చేస్తున్న ఎనర్జీ తెలుస్తుంది. అంటే ఎలా ఫీల్ చేస్తున్నారు మీ ప్రెజెన్స్‌ని అంటే, మీ పర్సన్ ఉండే మూడ్‌ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది. ఆ విధంగా. ఎందుకంటే సోల్ కనెక్షన్స్ కంప్లీట్‌లీ డిసపియర్ కావు కదా! ఇవి సైలెన్స్‌లో కూడా ఎనర్జిటిక్ ఇంపాక్ట్ ఇస్తూనే ఉంటాయి. ముఖ్యంగా యూనివర్స్ రిపీటెడ్‌లీ ఒక మెసేజ్ కన్వే చేస్తున్నారు. వ్యూవర్స్ మీరు ఇప్పటి వరకు పెయిన్‌లో సర్వైవ్ అయ్యారు. ఆ పెయిన్‌తోనే సర్వైవ్ అయ్యారు. కానీ ఇప్పుడు అదే పెయిన్ మిమ్మల్ని ట్రాన్స్‌ఫర్మేషన్‌లోకి తీసుకువెళ్ళడానికి రీజన్ అవుతుంది. కదా! ఈ హార్ట్ బ్రేక్ తర్వాత మీలో చాలామంది వ్యూవర్స్ స్పిరిచువల్లీ అవేకన్ అయ్యారు కదమ్మా! ఇప్పుడు మీరు స్లోలీ ఫేక్ లవ్‌ని గుర్తించడం నేర్చుకున్నారు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెన్స్ అర్థం చేసుకుంటున్నారు. ఎమోషనల్ బౌండరీస్ బిల్డ్ చేస్తున్నారు. మీ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేయడం మొదలుపెడుతున్నారు. అంటే ఈ పెయిన్ మిమ్మల్ని డిస్ట్రాయ్ చేయలేదు. రీబిల్డ్ చేస్తుంది ఒక న్యూగా. యూనివర్స్ ఇక్కడ ఒక గూస్ బంప్స్ వచ్చే ట్రూత్ కూడా చెప్తున్నారు. కొన్ని సోల్స్ మీ జీవితంలో ఫరెవర్ ఉండడానికి రావు. మీలో ఉన్న డీపెస్ట్ ఏవైతే గాయాలుంటాయో వాటిని బయటికి తీసి మీ అసలు స్ట్రెంగ్త్‌ని చూపించడానికి వస్తాయి. అందుకే వ్యూవర్స్ ఇప్పుడు ఎంత బ్రోకెన్‌గా ఫీల్ అయినా యూనివర్స్ మిమ్మల్ని అబండన్ చేయలేదు. ఎప్పుడు గూడా. యాక్చువల్లీ ఈ ఎంటైర్ పెయిన్‌ఫుల్ ఎనర్జీలో కూడా యూనివర్స్ సైలెన్స్‌లీ మీ పక్కనే ఉన్నారు. మీరు బాత్రూంలో సైలెంట్‌లీ ఏడ్చినప్పుడు కూడా రాత్రుళ్ళు నిద్ర లేక ఫోన్ స్క్రీన్ చూస్తూ బ్రేక్ డౌన్ అయినప్పుడు కూడా ఇంకా మీరు ఇంకా బ్రతకడం ఎందుకు అనిపించిన మూమెంట్‌లో కూడా యూనివర్స్ మీ సోల్స్‌ని క్వైట్‌లీ హోల్డ్ చేసుకొని ఉన్నారు. అందుకే మీరు ఇంకా పూర్తిగా విరిగిపోలేదు. ఎందుకంటే మీలో ఒక లైట్ ఉంది. ఈరోజు యూనివర్స్ మీకు చివరిగా ఒక విషయం మాత్రమే చెప్పాలనుకుంటున్నారు. మీరు ఎవరినో కోల్పోయిన వ్యక్తులు కాదు. మీరు పెయిన్ మధ్యలో కూడా ప్రేమించగలిగిన పవర్‌ఫుల్ సోల్స్. నేను అందుకే మీతోనే ఉన్నాను. ఇంత పెయిన్ భరించినా మీరు ఎలా తట్టుకొని నిలబడ్డారు అనుకుంటున్నారు? నేను మిమ్మల్ని నిలబడేటట్టు చేశాను. బికాజ్ మీరు ప్యూర్ సోల్స్ కాబట్టి అనేది కన్వే చేశారు నాకిక్కడ. సో, అది నేను మీకు కన్వే చేయాలనుకున్నాను ఈరోజు ఈ రీడింగ్ ద్వారా. సో, అదమ్మా. మీకు క్లియర్‌లీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో, దట్స్ ఆల్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ అభిప్రాయాన్ని త్రూ కామెంట్స్ ద్వారా యూనివర్స్‌కి షేర్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, హైప్ చేయండి. దట్స్ ఎనఫ్. థ్యాంక్ యూ.